దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని వాగ్దానం చదువుకున్నామండి. లూకా సువార్త 21వ అధ్యాయము 36లో ప్రభువారు మాట్లాడిన మాటలు అన్నమాట ఇవి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచు మెలకువగా ఉండుడని చెప్పాను. మరి మనం ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుందండి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలని వాక్యం సెలవిస్తుందండి. అంతేకాకుండా మీరు పడకల మీద ఉండగానే దేవుని స్తుతించాలి. మీరు పడకల మీద ఉండగానే మోకరించేవారు మోకరించాలి. మోకరించలేని వారు మంచం మీదనే ఉండి పడక మీదనే ఉండి దేవుని యొక్క నామాన్ని స్తుతించాలి. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువ, గొప్ప దేవ, లోకాధికారి, లోకమంతా సంచారం చేయించున్నావు దేవానికి వందనాలు. నా తండ్రి, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.